హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు సూర్యదేవర లత గారు రావుతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. అయితే బీఆర్ఎస్ పార్టీ లీడర్ కవితకు మొత్తానికి బెయిల్ అయితే దొరికింది లిక్కర్ స్కామ్ విషయానికి సంబంధించి. సో దాని గురించి నేను మాట్లాడతాను. అంటే బెయిల్ అనేది ఆబ్వియస్లీ ఎవరికైనా వస్తుంది. అంటే ఆ 3 నెలల తర్వాత నుంచి కంపల్సరీ రావాల్సిందే. సరే, అది బెయిల్ వచ్చినంత మాత్రాన క్లీన్ చిట్ వచ్చినట్టు ఏం కాదు. 153 రోజులుగా ఆవిడ జైల్లో ఉన్నారు. సరే, ఇవన్నీ చూస్తుంటే అంటే మనం ఇంత ఈడీ కానీ సిబిఐ కానివ్వండి, ఇవన్నీ మనం గతంలో చూసుకుంటే ఆవిడనే దోషిగా చూపెట్టడం జరిగింది. అక్కడ కింగ్ పిన్ ఆవిడే అన్నట్టే మాట్లాడారు కదా. ఎందుకంటే అక్కడ ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ టైంలో వాళ్ళందరూ కూడా అప్రూవర్గా మారిపోవటం, తన పేరునే మాట్లాడడం, తనే మెయిన్ అని అక్కడ చెప్పటం కానీ ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు న్యాయం గెలిచింది అని అన్నారు. ఏ రకంగా న్యాయం గెలిచింది అంటే అక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు కదా. క్లీన్ చిట్ ఇచ్చిందంటే కేసు కొట్టేసిన రోజు న్యాయం గెలిచిందని చెప్పటానికి ఉంటుంది. ఇప్పుడు దొరికింది బెయిల్ మాత్రమే. ఇంకోటి, బెయిల్ అనేది ఎలాగైనా వచ్చేస్తుంది, ఎవరికైనా వస్తుంది బెయిల్ అనేది. మళ్ళా కేసు ట్రయల్కి వెళ్ళాలి, కేసు నడవాలి, నడిచిన తర్వాత అప్పుడు కేసు కొట్టేసినప్పుడు మాట్లాడాలి. సో అంటే దీనిలో రాజకీయ శక్తులు కొన్ని పనిచేసినట్టే కనపడుతున్నాయి. ఈవిడ బెయిల్ ఏ రకంగా అనేది వచ్చి అంటే ఇప్పుడు వీళ్ళు పార్టీని అంటే ఎట్లాగైనా కవితక మీద ఒక సింపతి అనేది కానీ ఉండుంటే ఎక్కడైనా గెలిచేవాళ్ళు కదా, ఒక ఎంపీ సీట్ అయినా గెలిచేవాళ్ళు. ప్రజల్లో ఎక్కడా లేదు. సో అంత ఉద్యమం అంటే ఆ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీలో ఒక మహిళని అన్యాయంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అన్నప్పుడు ఏ రకమైన ఉద్యమం వచ్చి ఉండాలి. కానీ అది ఎక్కడా కనపడలేదే. అంటే ప్రజలు కూడా దీన్ని నమ్మారు కదా. సో ఈవిడని అరెస్ట్ చేశారు, దానిలో ఈవిడ పాత్ర ఉంది అనేది అయితే ప్రజలు నమ్మబట్టే కదా ఈరోజు ఎక్కడా కూడా ఉద్యమం అనేది స్టార్ట్ అవ్వలేదు. 5.5 నెలలు కూడా ఆమె జైల్లోనే ఉంది, బెయిల్ దొరకలేదు. కానీ ఆమెతో పాటు నిందితులుగా ఉన్న వాళ్ళిద్దరికి బెయిల్ దక్కింది. అంటే సెంటర్ ఆఫ్ పాయింట్ ఈవిడే కదా దోషిగా కనపడుతుంది. అందరూ ఈవిడ చేసిందే, అక్కడ ఎక్కువ సాక్ష్యాధారాలు ఈవిడ మూలనే ఉన్నాయి అనేది వాళ్ళ నమ్మకం. వాళ్ళు చెప్తున్నదే అదే. సో సాక్ష్యాధారాలు తారుమారు చేయాలని ప్రయత్నించింది కూడా కవిత గారు అనేది ఆధారాలతో వాళ్ళు చెప్తున్నారు. సరే, ఈవిడ్ని బయట వదిలితే ఆధారాలు తారుమారు చేస్తారు అనేది ఒక మళ్ళా సాక్షులు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ అభియోగం ఉంది, సిబిఐ కానీ ఈడీ కానీ. అందుకని ఇన్ని రోజులు ప్రొలాంగ్ చేశారు. సరే, ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేసినా కంపల్సరీ అయితే బెయిల్ అనేది అయితే వస్తుంది ఇలాంటి కేసులకు అన్నిటికీ. ఇలాంటి వాటికి ఇదేమైనా ఆవిడ ఎవరినో చంపో ఇంకొక రకంగానో వెళ్ళింది కదా, అలాంటి వాటికి కూడా వస్తున్నాయి. సో బెయిల్స్ ఇది లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది కాదు, చేసిన మూలానే ఇరుక్కుంది. సో వీళ్ళు ఏదో రేపొద్దున మనం చూస్తాం చూడండి, ఏదో దేశానికి ఏదో సేవ చేసి బయట వస్తే ఇది ఉంటుంది చూసారా, ఆ రకంగా. ఇప్పుడు తెలంగాణలో మహిళకి అన్యాయం జరిగింది, తెలంగాణ మహిళను కావాలని ఇరికించారు, ఇలాంటి సెంటిమెంట్ మాటలన్నీ మాట్లాడారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకుంటారు? పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికేముంది? అంటే తెలంగాణకి నష్టం కాదు కదా, వాళ్ళు చేసిన తప్పులకి అన్యాయాలకి వాటికి అన్నిటికీ వాళ్ళు దోచుకోవటానికి తెలంగాణ అడ్డు పెట్టుకోవటం ఏంటి? తెలంగాణలో ఒక మహిళకు ఏదో అన్యాయం జరిగిపోయింది అనే ఒకటి మాట్లాడటం అనేది ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఆవిడ జరిగితే ఆవిడ లిక్కర్ స్కామ్లో ఇరుక్కునే దానికి తెలంగాణ మహిళలను అంటకట్టడం ఏంటి? అసలు దానికి మహిళలకి విలువ లేదనో, మహిళల్ని అన్యాయంగా ఇరికించారనో ఇప్పుడు తెలిసి వచ్చిందా? మహిళల మీద సింపతి వాళ్ళు ఉన్నప్పుడు ఏ రోజైనా మహిళలకి విలువ ఉండిందా? అదే చెప్తున్నారా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అభియోగం ఏం చెప్తున్నారు? తెలంగాణ మహిళకి అవమానం జరిగింది అనేది కదా వాళ్ళు చెప్పింది. సో అలా ఎలా అవమానం జరుగుతుంది? ఇప్పుడు కేసు అన్నప్పుడు లిక్కర్ కేసులో ఆవిడ ఉన్నారు, దానికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరిగింది. సరే, దానికి వీళ్ళు గతం నుంచి చెప్పుకుంటా వచ్చింది ఏంటి? తెలంగాణ మహిళకి అన్యాయం జరిగింది, తెలంగాణ మహిళకి అన్యాయం జరిగింది. ఏ మహిళ ఏంటి? లిక్కర్ స్కామ్లో తెలంగాణ మహిళ ఇరుక్కోమన్నారా? తెలంగాణలో ఇప్పుడు మహిళకి పరువు పోయే పని చేసింది కవిత గారు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం అనేది పరువు తక్కువ పని. అంటే అట్లాంటి పని చేయకూడదు, అలాంటి పని చేశారు, ఇరుక్కున్నారు. దాన్ని తెలంగాణ మొత్తానికి ఆపాదించటం, తెలంగాణ సింపతి క్రియేట్ చేయటం, అంటే మళ్ళా ఏదో ఉద్యమం లాంటిది చేద్దాం అనేది ఎవ్వరూ పట్టించుకోలేదు. యాక్చువల్లీ బీఆర్ఎస్ మహిళలు కూడా దాని గురించి పట్టించుకోలేదు కదా.
వాళ్ళ మటుకు ఎక్కడ ఉద్యమాలు జరిగాయి, దాని గురించి ఎవరు కానీ కౌంటర్ ఇక్కడ ఇచ్చారు? చాలా మంది కూడా అంటే కవిత గారి పైన వచ్చే బతుకమ్మ పండుగ కూడా జైల్లోనే జరుపుకుంటుంది అనే రకంగా మాట్లాడారు. కానీ కట్ చేస్తే ఆమెకు బెయిల్ దొరికింది. బెయిల్ దొరకటం పెద్ద విషయం ఏం కాదు. బెయిల్ అనేది అసలు ఎట్లాంటి వాళ్ళకైనా బెయిల్ వస్తుంది. కాకపోతే ఇన్ని రోజులు ఉన్నది చూసారా, ఎందుకు లేట్గా వచ్చింది? అవును, అంటే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తుంది అని చెప్పి వాళ్ళ సాయశక్తిలో ఇప్పుడు ఎవరిని కూడా ఎన్ని సంవత్సరాలైనా కేసును అట్లా అంటే అక్కడ అట్లా అరెస్ట్ చేసి అట్లా ఉంచలేరు. సో ఒక స్థాయి వరకే వాళ్ళు ఉంచగలుగుతారు, తర్వాత ఎలాగైనా బెయిల్ రావాల్సిందే. సో అలాగే ఆవిడకి బెయిల్ వచ్చింది. సో దీని మూలన ఇప్పుడు ఎవరికైనా మినిమం 90 డేస్కి మించి ఉంచడం అనేది కష్టం. సో ఇదివరకే వచ్చి ఉండాలి. సార్ రాలేదు అని అంటే వాళ్ళు ఎంతవరకు ప్రొలాంగ్ చేస్తారు? 153 రోజులు ఉండింది. సో ఈ రోజు రిలీజ్ అయిపోతుంది, రేపు వస్తుందేమో హైదరాబాద్కి. రేపు ఏదో జాతిని ఉద్దేశించి స్పీచ్లు కూడా ఇస్తారు వీళ్ళు. ఎందుకంటే అదేదో పెద్ద ఇది చేసేసి వచ్చినట్టు ఆ రకంగా కూడా మాట్లాడతారు. అంటే పార్టీ పట్టించుకోలేదు, తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారు ఆవిడ జైల్లో ఉన్నప్పుడు? దానికి ఒక నిదర్శనం మనకి ఎలక్షనే కదా, ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. సో బీజేపీ లాంటిది కూడా సీట్లు గెలుచుకోగలిగింది. సో వీటికన్నిటికీ చూస్తే ప్రజల్లో ఆవిడ అరెస్ట్ అయింది, ఆవిడ అసలు ఒక జైల్లో ఉంది. ఈరోజు రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరు కూడా ఆవిడ వస్తుంది అంటే గతంలో ఎన్నిసార్లు కోర్టుకి ట్రయల్కి రావటం, మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అవ్వటం, మళ్ళీ నెక్స్ట్ వాయిదా పట్టడం ఇలాగే జరిగాయి. వచ్చిందన్నా కూడా ఇది ఎక్కడ ఎవరికి ఏమీ అనిపించట్లా. వచ్చేసిందన్నా పెద్ద తేడా లేదు, రాకపోయినా పెద్ద తేడా లేదన్నట్టే కామన్గా నడిచిపోతూ ఉంది. అదైతే ఆవిడకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అనేది దీనిలోనే ఉన్నట్టే అనిపిస్తుంది ఎవరైనా. ఓకే, అంటే మీరేమనుకుంటున్నారు, మీ పర్సనల్ ఒపీనియన్? మాకు పర్సనల్ ఒపీనియన్ అంటే కేసు అనేది నడుస్తుంది. నడిచిన తర్వాతే ఆవిడకి అంటే రేపొద్దున కేసులో ఆవిడ మీద చూపెట్టే సాక్ష్యాలు ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఆ సాక్ష్యాధారాలను బట్టి మళ్ళీ రేపొద్దున ఆవిడకి కేసులో శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో అది ఎంతవరకు ప్రొజెక్ట్ చేస్తారు, అది ఎంతవరకు చూపెట్టగలుగుతారు? మళ్ళీ విచారణకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? కంపల్సరీ కోర్టులకు అటెండ్ అవ్వాల్సిందే కదా. ఇది ఏముంది, బెయిల్ మీద వచ్చారు, కోర్టుకి అయితే కేసు అయితే ఉంటుంది కదా, కేసు కొట్టేలేదు కదా. సో ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది, మళ్ళీ కేసులకి అటెండ్ అవ్వాలి. రేపు జడ్జిమెంట్ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది దాన్ని బట్టి మళ్ళీ శిక్ష ఉంటుందా లేదంటే కేసు కొట్టేస్తారా అనేది అప్పుడు నిర్ధారిస్తారు. సో ఇప్పుడు వరకు అయితే ఆవిడ మీద అన్ని సాక్ష్యాధారాలు ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈవిడ్నే దోషిగా చూపెట్టారు. మెయిన్ పాయింట్ కూడా ఈవిడ్నే చూపెట్టారు. ఈవిడ మూలానే జరిగింది, ఈవిడే చేసే ప్రధానంగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉండి చేయించింది, దీనన్నిటికీ కూడా నడిపించింది కవిత గారే అనేది వాళ్ళు చూపెట్టారు కదా. వాళ్ళు అదే కదా వాళ్ళ మిగతా ఈ సిసోడియా కానీ కేజ్రీవాల్ కానీ ఈమె తర్వాత ఉన్నారా? అదే కదా వాళ్ళు చెప్తున్నారు. సిసోడియా అసలు సిస్టర్ అని చెప్పేసి నిజం చెప్పే సిస్టర్ అని చెప్పి అతను పెట్టడం కూడా చూసాం మనం, ఆ మెసేజ్లు పెట్టడం కూడా విన్నాం కదా, చూసాం. అలాంటప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు కొంతమంది అప్రూవల్గా మారిని కూడా మనం విన్నాం. అది విన్నదే కదా, విన్నది అంటే అది పేపర్లు అంతా మనం కూడా చూసాం గతంలో, అంటే అది నిజమే కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఈరోజు ఆవిడకి వచ్చినంత మాత్రమే దాని మూలాన ఆవిడ మీద నిర్దోషిగా వచ్చింది బయట అనేది ఏం లేదు. మళ్ళా ట్రయల్కి వెళ్తుంది, మళ్ళీ కేసు జరుగుతుంది. కానీ ఒక రకంగా ఆమె బెయిల్ బీఆర్ఎస్ పార్టీలో ఒక ఊపునైతే తీసుకొచ్చే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. ఏమి ఉండదు, బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వచ్చేసినంత మాత్రాన ఇప్పుడే ఎలక్షన్లు పెడితే మళ్ళా కేసీఆర్ గారు సీఎం అయిపోయి వీళ్ళు మళ్ళా మంత్రులు అయిపోయేది ఏమీ లేదు. సో ఆవిడ గురించి నేను అంత ఊపే కానీ పార్టీలో ఆవిడ లేని లోటు కనపడుతుంది అనేది అట్లాంటిదే కానీ ఉండుంటే ఈ పార్టీకి చాలాసార్లు ఉద్యమం జరిగి ఉండాలి, చాలాసార్లు ధర్నాలు జరిగి ఉండాలి, ఎక్కడా కూడా అది జరగల. కానీ కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఈ కవిత కేసుకి సంబంధించి 25 మంది ఎమ్మెల్యేలతో పాటు వెళ్ళారని ఒక వార్త వచ్చింది కదా, అంటే ప్రాధాన్యత ఉంది కాబట్టే నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆయనకి భయం, ఎప్పుడు ఎక్కడ వదిలిపెట్టి వెళ్తే ఎట్లా ఏ పార్టీకి వెళ్ళిపోతారని భయంతో పట్టుకెళ్ళి ఉండొచ్చు. ఆయన ఎందుకు అక్కడ ఆయన బలం చూపెట్టుకోవటానికి అంటే కాంగ్రెస్కి చూపెట్టుకుంటున్నాడా బీజేపీకి చూపెట్టుకుంటున్నాడా ఆయన బలం? నాతో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది వాళ్ళకు చూపెట్టుకుంటున్నాడేమో. సెంట్రల్ పార్టీకి అక్కడికి వెళ్ళి ఢిల్లీలో మా పార్టీకి నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎట్లాగో ఎంపీలు ఒక్కళ్ళు కూడా లేనప్పుడు ఇంక ఎమ్మెల్యేలు పట్టుకెళ్ళి చూపెట్టాలి. సరే వదిలిపెట్టి వెళ్తే ఏ రోజుకి ఎవరు ఏ పార్టీకి వెళ్ళిపోతారో కూడా తెలియట్లా.
సో అందుకే నేను ఖచ్చితంగా ఎండబెట్టి తీసుకెళ్లాల్సిందే అవసరం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్